గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఎస్ఐజి ఉపేందర్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూర్ డీఎస్పీ కృష్ణకిషోర్ పాల్గొని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులకు, వివిధ మతాలకు చెందిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిస్తూ, ఇతర మతాల వారిని గౌరవిస్తూ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని కోరుతూ మండపాల వద్ద పలు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ సిఐ టి గణేష్, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేసిన ఉపేందర్ ఎస్ఐ గారికి మరియు తొర్రూరు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండగ గత 100 సంవత్సరాల ముందర ఈడ కూర్చున్న పెద్ద మనుషులు వాళ్ళకంటే ముందు పుట్టిన తొర్రూరుకు చరిత్ర ఉంది. తొర్రూరు పట్టణం అంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా సంవత్సరాల క్రితం రాకముందు ఒక 10 అన్నారం షరీఫ్కి ఎట్లా పోవాలంటే వయా తొర్రూరు పోవాలన్నారు. ఎప్పుడు 15 years బ్యాక్. అంటే అంత చరిత్ర గల పట్టణానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తారు అంటే చాలా గొప్ప ప్రాముఖ్యత గల ప్రదేశం కాబట్టి, ఆ ప్రాముఖ్యత ప్రదేశంలో నేను ఎప్పుడో అన్నారం షరీఫ్కు దర్గాకు 15 years నాకు తెలిసి 2005 అనుకుంటా, ఆల్మోస్ట్ అలా 20 years బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. ఈ రూట్ మీదకి వెళ్ళి పోవడం జరిగినప్పుడు నేను అనుకోలే ఇక్కడికి వచ్చి ఈడ మీ ముందు నిలబడి మాట్లాడతాను. అప్పుడు 20 ఏళ్ల కిందట. తర్వాత అదృష్టవశాత్తు ఒక డిఎస్పీగా మీ ముందుకు రావడం జరిగింది. పండుగలు వస్తుంటాయి పోతుంటాయి. ఎన్నో మీ పెద్ద మనుషులు చాలామంది చూసి ఉంటారు. వస్తుంటాయి పోతుంటాయి. పండుగలు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాలి. పండుగలు ఎప్పుడు కూడా చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోకూడదు. కాబట్టి 3 రకాలుగా విభజించవచ్చు. గణపతి కంటే ముందు ప్రిపరేషన్ చేస్తారు. అంటే మీకు తెలుసు చందాలు వసూలు చేస్తారు, అదొక కార్యక్రమం. గణపతి ప్రతిష్టాపన ఒక కార్యక్రమం. తర్వాత నిమజ్జనం అనేది ఇంకొక కార్యక్రమం. 3 ఘట్టాల కింద వివరిస్తారు. ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ దశలో కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదు అనేదే ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి. ఎందుకంటే గణపతి అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత దసరా ఉత్సవాలు జరుగుతాయి. దీనికి ఉన్న 2 కార్యక్రమాలు, 2 పండుగలకు మించింది ఇంకా పబ్లిక్ పెద్దగా ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ సీసీ కెమెరా ఒకటి ప్రతి ఐడల్ దగ్గర పెట్టి ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఒక విగ్రహం దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టడం వల్ల అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. రేపు ఏదైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి పనిచేస్తుంది. ఒక కెమెరా ఏర్పాటు చేసుకోండి. దాంతోపాటు విగ్రహాలని తీసుకెళ్లే రోజు నుంచి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకొని వెళ్ళండి. కరెంట్ వైర్స్ ఉంటాయి, అవన్నీ పిల్లల్ని కూడా దగ్గర పోయేటప్పుడు వచ్చేటప్పుడు దగ్గర ఉండకుండా చూసుకోండి. వెహికల్ కింద పడడం కానీ, లేదంటే పైన ఎలక్ట్రిక్ వైర్ తగ్గడం కానీ అట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇమర్షన్ రోజు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. మూడోది ఏంటిదంటే అందరికీ ఎవరి మతాలకు సంబంధించిన దేవుళ్ళు వాళ్ళకున్నా కానీ అందరి లాస్ట్ గమ్యం ఒకటే ఉంటుంది. అందరి ఆశయం ఒకటే, అందరూ ఈక్వల్గా ఉండాలని. సో మీకు ఏదైనా ఇతర మతస్థులు ఏదైనా మసీద్ కానీ, చర్చ్ కానీ దగ్గర ఎటువంటి ఏదైనా విగ్రహం ఏర్పాటు ఏమైనా ఒకవేళ చేసినట్లయితే వాళ్ళ ప్రార్థనా సమయాల్లో వాళ్ళకి కొంచెం లిబర్టీ ఇవ్వండి. వాళ్ళు ఆ టైంలో మనం మైక్ పెట్టడం అట్లాంటివి చేస్తే కొంచెం ఇబ్బందిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అట్లాంటివి జరగకుండా ఒకరికొకరు సహకరించుకుంటా పీస్ఫుల్గా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.